యేసునామ స్మరణే యేసునామ స్మరణే. ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఈరోజు చక్కటి వాగ్దానము 2 దినవృత్తాంతములు 17:5 అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. ఈరోజు వాగ్దానం విన్నాం కదండి. దేవుడు ఐశ్వర్యాన్ని ఘనతనిచ్చే దేవుడుగా ఉన్నాడు. యెహోషాపాతు గురించి ఈ అధ్యాయంలో రాయబడి ఉంది. యెహోషాపాతు పైన భాగం మనం చదివితే యెహోషాపాతు యెహోవాను ఆశ్రయించినందున ఆయన రాజ్యాన్ని దేవుడు స్థిరపరచడం మాత్రమే కాదు, ఆయనకు ఐశ్వర్యమును ఘనతనిచ్చాడు. బైబిల్లో కూడా యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. కాబట్టి దేవుడు నీకు ఐశ్వర్యమును ఘనతను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనను పరిపూర్ణంగా ఆయన మీద ఆశ్రయం కలిగి ఉంటారా? ఆయన నమ్ముకుంటారా? ఆయన నమ్ముకున్న వారు చెడిపోవడం కానీ సిగ్గుపడడం కానీ లేదు. ఆయన కుడి హస్తంలో దీర్ఘాయువును, ఆయన ఎడమ హస్తంలో ఘనతలు ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు నీవు కూడా ఐశ్వర్య ప్రభావంతో నింపబడడానికి, దీవించబడడానికి దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు. బైబిల్లో మనం చూస్తే అబ్రహాం దీవించబడ్డాడు, లోతు దీవించబడ్డాడు, బోయాజ్ దీవించబడ్డాడు, దావీదు, సొలొమోను, అలాగే మనం చూసినట్లయితే కొర్నేలియా, అలాగే బైబిల్లో ఉన్న న్యూ టెస్ట్మెంట్లో కూడా మనం చూసినట్లయితే యేసయ్యని సమాధి పెట్టిన యోసేపు, అరిమత్తయి యోసేపు, వీరందరూ కూడా ఆస్తికర్తలుగా ఉన్నారు. దేవుడు వారిని బహుగా దీవించాడు. ఇస్సాకును దేవుడు మిక్కిలి గొప్పవాడయ్యేంత వరకు ఆయనను వదిలిపెట్టలే దేవుడు. అలాగే యోబును కూడా దేశంలోనే ఉన్నతమైన వాడిగా దేవుడు దీవించాడు. ఈరోజు యెహోవాను ఆశ్రయిస్తూ వెళ్తూ ఉండగా దేవాది దేవుడు నీకు ఐశ్వర్యమును ఘనతయు దేవుడు నీకు దయచేయనుగాక. ఈ మాటలు వింటున్న మీరు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభా, నన్ను ఐశ్వర్యవంతుడుగా ఘనత పొందిన వ్యక్తిగా నన్ను దీవించండి. నీ మీద కేవలం నేను ఆశ్రయించి ఈ మాటకు నేను చెవియొగ్గి ఎందుకు భయభక్తులు కలిగి నేను జీవిస్తాను అన్నవారు కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, సకల ఆశీర్వాదం కారణభూతుడగు మా ప్రియ పరలోకపు తండ్రి, మహదైశ్వర్యంలో నుండి నీవు మాకు దయచేస్తున్న ప్రతి ఆశీర్వాదం బట్టి నీకు వందనాలు అయ్యా. నాయన బిడ్డలకి ఐశ్వర్యమును ఘనతనిస్తా అని చెప్పిన దేవుడవు, అయితే నీవు నన్ను ఆశ్రయించమని కూడా నేను చెప్పిన దేవుడవు నాయన. ఈరోజు ప్రతి బిడ్డని నువ్వు పేరు పేరున దీవించండి. నేను ఆశ్రయించే మనసును వారికి పుట్టించండి అయ్యా. నీ అందు భయభక్తులు కలిగి జీవించే వారికి ఏమేమి కొదువై ఉండదు. అట్టి కొదువు లేని కార్యమును బిడ్డల జీవితంలో ఇప్పుడే ఈ క్షణం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదండి, యెహోషాపాతుని దేవుడు ఎంత దీవించాడు, నిన్ను కూడా దీవించడానికి ఇష్టపడుతుంది. కాబట్టి ఈ వాగ్దానం మీతో మాట్లాడితే God is going to make me wealthy and highly honored అని పెట్టండి. May God bless you. Have a blessed day. See you tomorrow. Until then, don't forget to like, share, subscribe. మా వీడియోస్ ఎన్నో ఉన్నాయి యూట్యూబ్ ఛానల్లో, చూడండి, దీవెనలు పొందుకోనండి. See you tomorrow. Praise the Lord.